హెచ్సియు ఇష్యూలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలను పట్టుకొని గుంజుకుపోయారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎంకి మానవత్వం లేదన్నారు. భూములు అమ్మొద్దు అన్నందుకు విద్యార్థుల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెల గడవాలంటే హెచ్సియు భూములు అమ్మాలన్నారు. భూములు అమ్మకుంటే ప్రభుత్వ పాలన సాగదని విమర్శించారు బండి సంజయ్. భూములకు సంబంధించి రాత్రి మీడియాలో ఆ విజువల్ చూసినాక తెలంగాణ సమాజంలో బాధపడని వ్యక్తి లేరు, కాంగ్రెస్ వాళ్ళు తప్ప. ఆ చిన్న చిన్న అమ్మాయిలను వాళ్ళని మెడలు బట్టి గుంజుకోబోతుంటాయా, మెడలు ఉంటాయా పోతాయా, జుట్టు బట్టి గుంజుకోపోతే కాళ్ళు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం చూస్తాం. నేను బాధ అనిపించింది చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే. గంట గుంజుకోపోతే అమ్మాయిలను పట్టుకొని గంట గుంజుకోపోతారా? ఈడ్చుకోబోతున్నారు. కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి, కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు, నిబంధనల విరుద్ధంగా భూమిని చదును చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాగా అనిపించింది. నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. ఎస్సీయూ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్సీయూ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీయూ భూములు అమ్మాలి, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగుండేది రాబోయే తరాలకు, అన్నమేస్తారు. ఇక మరి ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు, పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఏబీవీపీ కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఒక కార్యకర్తను రాత్రి కూడా వదిలిపెట్టలే. అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు, ఇంకో 2 కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే. ఇంత ఘోరమైన అరాచకమా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.